నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. రైట్ నో విత్ మీ తెరచేప మూవీ టీం ఉన్నారండి. వాళ్ళతో మాట్లాడదాం, బోల్డెన్ విషయాలు తెలుసుకుందాం సినిమా గురించి, సినిమాకి సంబంధించి. ఇందులో నాకైతే ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్తో కూడా మాట్లాడతా, ఆ స్పెషాలిటీ ఏంటో అన్నది కూడా మీకు చెప్తాను. సో ఇక ఆలస్యం చేయకుండా టీం అందరితో మాట్లాడదాం. హలో, హాయ్, నమస్తే. నమస్తే. సో ఫ్రమ్ ఇట్ సైడ్ నేను చెప్పేస్తాను అనమాట, ఇంట్రడ్యూసింగ్ ఇన్ మై ఇంటర్వ్యూ రాజీవ్ భూపతి, రాజేష్ భూపతి, అన్నిసార్లు పేరెడ్ కూడా కన్ఫ్యూజ్గా చెప్పాను. రాజేష్ భూపతి అండ్ శ్రీలు గారు మనందరికీ బాగా తెలుసు, పృథ్వీ గారి అమ్మాయి. అండ్ నెక్స్ట్ రాకీ, చాలా సినిమాల్లో మనకు కనిపించి తన బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తోటి మనందరినీ మెస్ప్రైజ్ చేశాడు. హాయ్. అండ్ మై స్పెషల్ పర్సన్ అనమాట. ఎందుకు స్పెషల్ అన్నది కూడా చెప్తాను. సో రవీణ్ గారు ఉన్నారు అండ్ పూజ గారు ఉన్నారు. సో వన్స్ అగైన్ అందరికీ హాయ్. సో లాస్ట్ ఇంటర్వ్యూ అని చెప్పేస్తాను నేను, ఎందుకంటే పాపం పొద్దున్న నుంచి ఇంటర్వ్యూలు చేసి అలిసిపోయారు. అయితే ఫస్ట్ మీ నుంచి స్టార్ట్ చేద్దాం. మేము మార్చేసాం మా రూల్స్ ఇవి. మొత్తం ముగ్గురు ఈక్వల్గా ఉన్నాం, ముగ్గురు అమ్మాయిలు ఉన్నాం కాబట్టి మా రాజ్యమే నడుస్తుంది. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇందులో? చాలా డిఫరెంట్. ఇది నాకు ఫస్ట్ టైం నా లైఫ్లో ఇట్లాంటి గెటప్ నేను ఫస్ట్ టైం వేసాను. ఓకే. చాలా బాగుంది నా క్యారెక్టర్ అయితే. అంటే నేను ఇప్పటివరకు చేసినవన్నీ అసలు నార్మల్గా చిన్న చేసుకుంటూ దిస్ ఈజ్ మై బెస్ట్. అంటే ఇది నా బెస్ట్, అంటే నా లైఫ్లో ఇది ఇంత బెస్ట్ ఏ మూవీలో చేయలేదు నేను. అంటే అంత క్రియేటివిటీ, అంత డిఫరెంట్గా చూపించారు నా డైరెక్టర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారికి. ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు అసలు దీంట్లోనా? హౌ యూ గెట్ ద ఆపర్చునిటీ? దీంట్లో ఎవరి ద్వారా వచ్చింది, ఎలా వచ్చింది? అంటే అసలు ఒక కథ క్యారెక్టరైజేషన్ ఉంది అని అంటే మీ దాకా ఎవరు తీసుకొచ్చి చెప్పారు ఏంటి అని అడుగుతున్నాను. నవీనే అంతలకి అంత. ఎందుకు కృష్ణానగర్? నేను ఎక్కువసార్లు నేను కృష్ణానగర్లో చూసా. ఐ హ్యావ్ సీన్ హిమ్ మెనీ టైమ్స్. సో ఓకే, నవీన్ ద్వారా వచ్చింది. తను చెప్పాడని చేశారు, క్యారెక్టర్ నచ్చిందని చేశారు? క్యారెక్టర్ నచ్చిందని చేశారు. ఓకే, మీరు చెప్పండి, మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఇందులో? వెనకాల మంచిగా లంగా జాకెట్ వేసుకుని అక్కడెక్కడో ఒక సీన్లో మాత్రం లంగవణిలా కనిపించారు ఈవిడ. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? అండ్ మీ గురించి మాట్లాడాలంటే వెనకాల డాడీ గురించి మాట్లాడేస్తారు ఆబ్వియస్లీ. సో మీ దాకా స్టోరీ లైనప్ చెప్పాలని ఎవరన్నా కొంచెం ధైర్యం చేయాలి, ఎందుకంటే ముందు మీకు నచ్చాలి, తర్వాత మీ డాడీకి నచ్చాలన్న థాట్తో వస్తారు. సో మీ దాకా కథ రావాలంటే ఇద్దరికి నచ్చాలా, మీకు ఒకరికి నచ్చితే చాలా? నా ఒక్కదానికి నచ్చితే చాలండి. మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది ఇందులో? నా క్యారెక్టర్ ఇందులో చిలిపిగా ఉండే ఒక అమ్మాయి, బావంటే పడి చచ్చిపోయే ఒక అమ్మాయి. ఓకే. అంటే ఈ క్యారెక్టర్లో అబ్బాయిలే కాదు మొండిగా, అమ్మాయిలు కూడా మొండిగా ఉంటారు, వాళ్ళకి ఒకటి నచ్చితే ఎంత దూరం అన్నా వెళ్తారు అని ఒక క్యారెక్టర్. మరి ఇంతకీ బావని పెళ్లి చేసుకుందా లేదా అన్న తెలియాలంటే మాత్రం 17th మూవీ చూడండి. అదే ఇది ఆవిడ చెప్తారని నా గ్యాప్ ఇచ్చాను. సో रॉकी भाई, आपका कैरेक्टर कैसा लगा इसमें? अच्छा लग दिया. నాకే ఇంది రాదు, మేనేజ్ చేస్తున్నాను, నీకు అసలు రాదని ప్రూవ్ చేసుకున్నాను నువ్వు. సో ఈ క్యారెక్టర్ని చూస్ చేసుకోవడానికి వాట్ ఈస్ ద రీజన్ రాకీ? అంటే నేను ఫస్ట్ విన్నప్పుడు కూడా నేను నా క్యారెక్టర్ అంటే కూడా నేను ఏం అడగలే. నేను మూవీస్ చేయకముందు అన్నని మా బ్రదర్ ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. నవీన్ అన్న మా బ్రదరు. స్టార్టింగ్ నేను అప్పుడు 6th or 5th క్లాస్ ఎప్పుడు చదువుతున్నాను. అప్పుడే ఇంకా మూవీస్ రాలేదు నేను. ఓకే. అప్పుడు అన్న మూవీ తరగతిలో నేను గుర్తించేసారు. అప్పుడు అన్నయ్య మూవీ చేశారు రాజమండ్రిలో. ఆ మూవీలో నేను అన్న చిన్నప్పుడు వేసాను నేను. సో అలాగా అప్పుడు దాని తర్వాత అన్న ఆర్పి చేసా, ఈ సార్ మూవీ అన్నీ చేసిన తర్వాత మొన్న అన్న రాకీ ఇలాగా నా సినిమా ఒకటి చేస్తావా అని అడిగాడు. అన్న చేయడం ఏంటన్నా, ఫస్ట్ నేను నీ సినిమా చేసి నేను ఇండస్ట్రీకి వచ్చాను, నాకు ఏమొద్దు, ఎప్పుడు రావాలి చెప్పు, వచ్చి పలానా రోజు చేస్తా అని చెప్పా. వచ్చిన తర్వాత జోయిల్ అన్న క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగుంది. నేను ఇప్పుడు వరకు చేసిన క్యారెక్టర్ కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నీ అసలు పేరేంటి? నా ఫుల్ నేమ్ గీతాకృష్ణ. గీతాకృష్ణ. రాకీకి ఎలాగా? ఇక్కడే కాదు, ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పా, బట్ అందరికి రాకీ అనేది తెలుసు. అదే ఎలా అంటే ఇది మన రాకీ ఉంటుంది చూడండి, యాక్చువల్గా రాకీ ఫెస్టివల్ అంటారు చూడు, ఆ రోజు బాగున్నాయా, బట్ అట్లా రాకీ అని పెట్టారు ఇంట్లో. అసలు రాకీకి అంత తేడా అని తెలుసా? అంటే రాఖీ రోజు పడితే ఇప్పుడు సినిమాలో రాఖీ పండుగ అంటున్నారు, అలా బాగోదు అని చెప్పి రాఖీ అని పెట్టారు. సో అలా మొత్తానికి నీ క్యారెక్టర్ అయితే బాగుంటుంది అంటావు. బాగుంటుంది.
డెఫినెట్గా భలే ఉన్నా తెలుసా, మంచి చిన్న సైజ్ గ్యాంగ్స్టర్ లాగా ఇప్పుడు నేనా? ఇంటర్వ్యూ మొత్తంలో అంటే అందరూ ఒక్కొక్కసారి ఒక్కొక్క లుక్ కావాలి కదా, ఇప్పుడు అన్ని ఇంటర్వ్యూలు ఒకేలా కూర్చుంటే బాగోదు. ఆయన మాత్రం అదే పంచ అదే సార్ల టీ షర్ట్ అయ్యే కండువా మారుస్తున్నాడు అంతే, సేమ్ స్టైల్లోనే కూర్చున్నాడు. మన స్టైల్ మార్చుతాం ఉంటాం. అదే జెన్జీ బ్యాచ్ చూపించావు కదా ఇంటర్వ్యూల్లో. ఫైన్. పూజ గారు మీరు చెప్పండి, మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో. క్లాసికల్ డాన్సరా మీరు ఇందులో? అవునండి, క్లాసికల్ టీచర్. టీచర్. పిల్లలకి నేను డాన్స్ నేర్పిస్తాను అన్నమాట. ఓకే. సముద్రం ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో నేను అంత బ్యూటిఫుల్ గా ఉన్నాను. అంత Obviously. బాగా చూపించారు మా అందరూ డైరెక్టర్. బాగున్నారు యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్ గారికి. అండ్ సాఫ్ట్ గా ఉంటుంది అండ్ త్రూ అవుట్ సపోర్టింగ్ రోల్ అండి. ఓకే, ఒక చిన్న పాట క్లారిటీ వచ్చింది అయితే. భావమార్దల మధ్యలో అయితే రావట్లేదు ఇవిడ. సపోర్టింగ్ క్యారెక్టర్ అంది. సో ఇంక ఇప్పుడు చెప్పాను కదా స్పెషల్ పర్సన్ అని. నువ్వు మిస్టర్ రాకీ బాయ్ ఇండస్ట్రీకి ఆయన సినిమా ద్వారానే వచ్చావు కదా, అవును. నేను కూడా అలాగే వచ్చాను. అవునా? కాకపోతే యాక్టింగ్ పరంగా కాదు, వోకల్ ఆర్టిస్ట్గా నేను డబ్బింగ్ చెప్పాను ఆయన సినిమాకి, వనవాసంకి. అవునా? సో నాకు ఫస్ట్ ఇండస్ట్రీలో అవకాశం ఇచ్చిన ఫస్ట్ పర్సన్ నవీన్ అనమాట. సో ఇప్పుడు చెప్పండి, ఇందాక చెప్పిన నాస్టాలజిక్ మూమెంట్స్ అన్ని. లేదు ఇందాక చాలా అంటే అదే నాకు ఇంటర్వ్యూస్ జరుగుతున్నప్పుడు మిమ్మల్ని అక్కడ చూడగానే చిన్న ఎమోషనల్ అవుతాయి. అంటే ఎక్కడ స్టార్ట్ చేసాం లైఫ్, ఎక్కడికి వచ్చాం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నా స్ట్రగ్లింగ్లో ఉన్న వాళ్ళందరూ, తెరచాప కూడా అంతే, నా బిగినింగ్ నుంచి నాతో ఎవరున్నారు, నాకు సపోర్ట్గా ఎవరున్నారు, లేకపోతే నా జర్నీలో ఎవరున్నారు. ఇప్పుడు రాజేష్ ఉన్నాడు. రాజేష్ నేను బంగారు రాజు టైంలో ఒక విలన్ పక్కన రైట్ ఆయన అయితే లెఫ్ట్ నేను ఉంచిన వాళ్ళు. సో అప్పటి నుంచి తెలుసు. ఇప్పుడు రాకీ అంటారు రాజమండ్రిలో అసలు ఏమీ తెలియనప్పుడు నాకు తెలుసు. సో ఇది నాకు ఖచ్చితంగా ఒక బ్రేక్ ఇచ్చే మూవీ. అంటే నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నా. అంటే హిట్ సూపర్ హిట్ నేను సూపర్ చేశాను ఇవన్నీ చెప్పను, కానీ ఒక ప్యూర్ ఒక సోల్ ఉన్న కథని చెప్పడానికి చాలా ట్రై చేసాం. సక్సెస్ఫుల్గా ఎఫర్ట్స్ అన్నీ వర్కౌట్ అయినాయి. ఓకే. సో ఇప్పుడు నేనేమనుకున్నా అంటే ఈ జర్నీలో నాతో ఎవరెవరు ఉన్నారో, నాతో శక్తి ఉన్నంత వరకు అందరినీ ఇందులో లాక్కొచ్చి పెట్టి. సో కాస్టింగ్ ఈజీ అయిపోయింది కదా అలా చాలా వరకు. అదే కష్టమైంది యాక్చువల్గా. అంటే మీకు తెలిసిన చాలా వరకు ఉన్నారు కదా. అందరిని పెట్టడం ఈజీ, ఎందుకంటే ఇప్పుడు అందరు నాకు పరిచయం అయినప్పుడు ఒకలాగా ఉన్నారు. ఇప్పుడు రాకీ నాకు పరిచినప్పుడు చిన్న తనకి పిల్లోడు, అసలు ఏం తెలియదు. సో ఆరో తరగతి బుడ్డోడు. తన మూవీస్ చేసినప్పుడు నాకు అనిపిస్తుంది కదా, ఉన్న పరిచయం వేరు. ఇప్పుడు తనకి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు రాకీ నాకు తెలుసు అని పెట్టలేదు. ఆ క్యారెక్టర్ చూడగానే నాకు ఖచ్చితంగా రాకీనే స్ట్రైక్ అయ్యారు. జోయల్ కూడా అన్నాడు మనకి సెట్ అవుతాడు బ్రదర్, ఖచ్చితంగా సెట్ అవుతుంటే జోయల్ మా డైరెక్టర్ ఏదైతే పేపర్ మీద వీళ్ళు సెట్ అవుతారేమో, జగదీష్ క్యారెక్టర్ కూడా అంతే, జగదీష్ అయితే బాగుంటుందేమో అన్నారు. జగదీష్ నాకు తన అసిస్టెంట్ డైరెక్టర్ చేసినప్పుడు నేను ఒక డెమో చేశాను. సో అలా తను అప్రోచ్ అయ్యాం. రాకీ కూడా తను ఈ క్యారెక్టర్ అయితే మనోడు బాగుంటాడంటే, సో తను అనుకున్న దానికి నాకున్న పరిచయాల ద్వారా తెచ్చుకున్నాను అంతే. ఓకే. అది కంప్లీట్ క్రెడిట్ డైరెక్టర్దే. ఆ క్యారెక్టర్ వీళ్ళు ఫిట్ ఇన్ అవుతారని తను అనుకున్నాడు. మనకు చేతనైనంత వరకు మనం తీసుకురాగలిగాం. రాజేష్ గారు మీరు ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారండి? 6 years అయిందండి. 6 years అయింది. Yeah. ఫస్ట్ ఆన్ స్క్రీన్ అపియరెన్స్ అంటే సీరియల్ ద్వారానా, సినిమా ద్వారానా, దేని ద్వారా? సినిమానే. సినిమా. ఏం సినిమా ద్వారా? ఇది ఐడెంటిటీ అని ఒక మూవీ, దాంట్లో లాగానే ఒక విలన్గా చేశాను, నెగిటివ్ క్యారెక్టర్. ఓకే. సో బేసిక్గా ఇందులో చూస్తుంటే చాలా వరకు స్ట్రగ్లింగ్ ఫేజ్లో ఉన్న యాక్టర్స్ చాలా వరకు ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా ఇంకా స్టిల్ స్ట్రగ్లింగ్ ఫేజ్ అంటాను, ఎందుకంటే ఒక ప్రాపర్ రికగ్నైజేషన్ ఇంకా రాలేదు మనకి. అంటిల్ అన్లెస్ రాకీకి ఇందులో కొద్దిపాటి కొంచెం ఒక రవ్వంత ఎక్కువ ఉందన్నమాట. అయితే మీరు ఈ స్ట్రగ్లింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు కానీ చాలామంది, నేను ఇది కామన్గా వాడతాను, కృష్ణానగర్ కష్టాలు ఏంటి అని. మీరు కృష్ణానగర్లోనే ఉంటారు నేను చూసినంత వరకు. సో డిడ్ యూ ఫేస్ ఎనీథింగ్, అలాంటి హడిల్స్ ఏమన్నా ఫేస్ చేశారు? నేను చాలాసార్లు చూశానండి ఈయన్ని, ఎవరు ఈయన ఇలాగే తిరుగుతూ ఉంటాడు అనుకోండి, ఎందుకంటే హైట్ వల్ల ఈజీగా గుర్తుపట్టవచ్చు అనమాట. మేము ఉంటున్న గల్లీలోనే తిరుగుతూ ఉంటాడు ఈయన. చెప్పండి. అంటే అన్నీ తెలుసుకున్నారు కదా, ఇంకేం చెప్పేది. అసలు మీరేం చేస్తుంటారు, మీరు ఎలాంటి హడిల్స్ ఫేస్, అసలు నా ఇంటర్వ్యూలో మిమ్మల్ని కూర్చోబెడతారని అనుకోలేదు, అందుకని ఇవన్నీ మాట్లాడతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చెప్పండి, వాట్ డిడ్ యూ ఫేస్ స్టిల్ నో? ఆపర్చునిటీ రావడం కోసమో, అంటే మీకు ఏదన్నా క్వశ్చన్ అడగాలంటే దాని వెనకాల నేను చాలా చెప్పాల్సి వస్తుంది. అన్నీ మీరు చెప్పేసి కదా, అన్నీ చెప్పండి రాజేష్ గారు, చెప్పండి. ఏం చెప్పాలంటే ఏం అంత నార్మలే. అంత నార్మల్. యూ డోంట్ వాంట్ టు షేర్ మెనీ థింగ్స్ అబౌట్ యూ. సో శ్రీలు గారు మీరు చెప్పండి, అంటే లైక్ దీంతో ఒక రికగ్నైజేషన్ వస్తుంది. దీనికన్నా ముందు కూడా కొన్ని సినిమాలు చేసి ఉన్నారు మీరు. ఈ క్యారెక్టర్ అంతా
మీకు బలం చేకూరుస్తుంది అనుకుంటున్నారు మీ ఎంటైర్ జర్నీకి? ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఒక రికగ్నైజింగ్ అనేది వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. అది స్ట్రాంగ్గా బిలీవ్ చేసి నేను ఈ ఫిలింలో యాక్ట్ చేశాను. అండ్ నా ఒక్కదానికే కాదు, ఈ మూవీలో చేసే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక రికగ్నైజింగ్ అనేది కంపల్సరీ వస్తుంది. అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా. బికాస్ డైరెక్టర్ గారు ఒక్కొక్క క్యారెక్టర్ని ఎలా చేశారంటే, ఈ క్యారెక్టర్కి ఇంతే ఇంపార్టెంట్ ఉండాలి, ప్రతి ఒక్క క్యారెక్టర్ అంటే ఒక ఫ్రూట్, ఒక చెట్టుకున్న ఫ్రూట్స్ లాగా ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంపార్టెంట్. అవన్నీ కలిస్తేనే ఈ సినిమా సూపర్. అయితే చాలా వరకు మిమ్మల్ని ఏది మాట్లాడినా ఎంత మాట్లాడినా పృథ్వీ గారి గురించి టాపిక్ వస్తుంది ఆబ్వియస్లీ. సో నాన్న సినిమాలు చూస్తూ పెరుగుతూ ఉన్నారు, చాలాసార్లు లొకేషన్స్ కూడా వెళ్ళి ఉండొచ్చు మీరు. సో ఒక కథ వచ్చినప్పుడు వాట్ యూ కన్వే టు యువర్ డాడ్? అసలు ఫస్ట్ ఇండస్ట్రీలోకి వస్తానంటే ఏమన్నారు, ఒప్పుకున్నారా? నీ ఇష్టం అన్నారు. ఓ సూపర్. నీ ఇష్టం, కానీ నేను హెల్ప్ చేయను, నువ్వే పో, నువ్వే కష్టపడు, నీకే అర్థమవుద్ది, నీకు నచ్చితే ఉండు, లేకపోతే వచ్చేయండి. ఓకే, అంతే. అండ్ నేను కథ విన్నప్పుడు కూడా నాకు నచ్చితే తను చేయమంటారు, బికాస్ ఆయనకు తెలుసు నా పికింగ్ ఎలా ఉంటుందో. స్ట్రాంగ్గా బిలీవ్, నేను ఒకటి ఖచ్చితంగా నాకు స్టోరీ నచ్చింది అని అంటే ఓకే ఫైన్ చేసి, అది ఎలాంటి స్టోరీ, ఎవరు, ఏంటి అని ఏమి అడగరు, నీకు నచ్చిందా చేసి, అంత బిలీవ్ ఉంది నా పైన. సూపర్. సో ఈ తెరచాప కూడా నా దగ్గరికి ఎలా వచ్చిందంటే, నేను షూట్ చేస్తున్నాను, నా ఫస్ట్ డెబ్యూ మూవీ చేస్తున్నాను, కొత్త రంగుల ప్రపంచం. మా డాడీయే డెబ్యూ డైరెక్టర్గా చేస్తున్నారు. నాకు తెలియదు, అందులో ఒక సీన్ చేస్తున్నప్పుడు జోయల్ గారు, నవీన్ గారు ఇద్దరు వచ్చారు. ఓకే, ఈయన కూడా వచ్చాడు అనుకుంటా. వచ్చారు, అందరూ హైట్లే ఉన్నారు, హైట్ అందుకే బాగా గుర్తుపెట్టుకుంటామరా. వచ్చారు, ఫస్ట్ మా డాడీతో మాట్లాడారు, నాకు స్టోరీ తెలీదు. నెక్స్ట్ డే మళ్ళీ వీళ్ళని కలిసి స్టోరీ అంతా విని చాలా బాగా నచ్చింది స్టోరీ నాకు. ఓకే, కాకపోతే వేరే స్లాంగ్, అది ఆ స్లాంగ్లో చెప్పగలుగుతానా లేదా అని ఒక చిన్న డౌట్ ఉంది నా దాంట్లో. లేదు యాక్టింగ్ అంటేనే అది కదా, నేర్చుకోవాలి. ఒక సినిమాతో, ఒక 10 సినిమాలతో, 100 సినిమాలు చేసినా ఇంకా ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూనే ఉండాలి ఈ ఇండస్ట్రీలో పర్టికులర్గా. సో నాకే కాన్ఫిడెంట్ వచ్చింది, ఈ సినిమా చేస్తే నాకు ఒక రికగ్నైజింగ్ అనేది స్టార్ట్ అవుతుందని అనుకుని చేశాను. సూపర్. సో మీరు వెళ్ళారండి ప్రమోషన్స్కి అన్ని చోట్లకి? వెళ్ళారా? ఎలా అనిపించింది అక్కడ రెస్పాన్స్ అంతా మీకు? అసలు ఎక్స్పెక్ట్ చేయలే అంత బాగా రిసీవ్ చేసుకుంటారని మమ్మల్ని. వెళ్ళిన ప్రతి చోట చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా సపోర్ట్ చేశారు. ఎంకరేజ్మెంట్ మామూలుగా లేదండి, అరుపులు కేకలే. ఓకే, సాంగ్కి అండ్ మా ట్రైలర్కి అందరు ఇంప్రెస్ అయ్యారు. ట్రైలర్ పర్టిక్యులర్గా ట్రైలర్ ప్లే చేయగానే ఇంకా స్టార్ట్ చేశారు. మీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ అండ్ దీనికన్నా కాదండి, చేశాను ఇంతకుముందు 5-6 ప్రాజెక్ట్స్ చేశాను. దిల్లున్న రాజు ప్రేమలో పడ్డాడని చేశాను, దాని తర్వాత GST, ఇలా 4-5 చేశాను. దాని తర్వాత ఇలా ఇది వచ్చింది. అంటే లైక్ ఫస్ట్ యు ఆర్ ఇంటూ యాక్టింగ్ అని, లైక్ మోడలింగ్కి వెళ్ళి అట్లా? లేదండి, ఫస్ట్ ఒక చిన్న షార్ట్ ఫిలిం చేశాను, అది నచ్చి ఒక మూవీ ఆఫర్ వచ్చింది. నేను అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. 10 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నానండి. సూపర్. రాకీ భాయ్, ఏంటి సాటర్డే వస్తే ఏంటి ప్లాన్స్? నేనేంటి మొత్తం పూర్తిగా భిన్నంగా ఉన్నాను. సాటర్డే వచ్చిందంటే అయ్యో వెళ్తా అన్న ఎవ్రీ సాటర్డే. కాదు, పొద్దున్న గుడికి వెళ్ళి సాయంత్రం పబ్కి వెళ్తా ఉండలేదు. సాయంత్రమే గుడికి వెళ్తా. అదే, సో దాన్నే నువ్వు గుడి కింద మార్చేసావా? అయ్యో లేదు, నిజంగా దేవుడి దగ్గర ఎవడ అబద్ధాలు ఆడతారు. ఈవినింగ్ ఎవ్రీ సాటర్డే లేదంటే పబ్గా గుడికి, అంతే ఎవ్రీ సాటర్డే. గుడి తర్వాత యాజ్ యూజువల్లీ ఇంటికి వచ్చేస్తాం, అంతేనండి. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మనోడు సాటర్డేలు అన్ని పబ్లోనే ఉంటాడని. ఈసారి అయితే మీరు చెక్ చేయండి, ఎక్కడేం కనిపిస్తే మన ఇద్దరం బెట్ చేసుకుందాం. బెట్ సరే. నేను ఫౌజీలో చేస్తున్నావు కదా, వాట్ ఆర్ ద డీటెయిల్స్? ఏమన్నా కొంచెం రాకీ బాయ్ లీక్స్ ఏమన్నా ఇస్తావా? అలా ఏం లేదండి, బాగుంది, మంచిగా చేస్తున్నాను అంతే. సీన్స్ ఉన్నాయా ప్రభాస్ గారి తోటి? అయినాయా కాంబినేషన్స్ ఏమన్నా? అవన్నీ చెప్పుకోద్దే మాకేముంటుంది. కాంబినేషన్ అయినాయా అని అన్నాను నేను. చెప్పు, అయ్యిందో లేదో, ఏదో ఒకటో రెండో చెప్తే. అయినాయి జరిగినాయి. పర్మిషన్ తీసుకొని చెప్తున్నా, చెప్పొచ్చా లేదా అని ఒక కన్ఫర్మేషన్ కోసం. భయం ఉంటుంది కదా. అంటే లైక్ ఇంకా ఎక్కువ అడిగితే నన్ను కొట్టేటట్టున్నాడు అయిపోయిన తర్వాత. సరే, కాసేపు మా నవీన్ గారి దగ్గరికి వెళ్తాం. సో మీరు ఇందాక మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా నాకు ఒక రికగ్నైజేషన్ వస్తుంది అని నాకు నమ్మకం వచ్చింది అని అన్నారు. నేను మీ జర్నీని ఫ్రమ్ వనవాసం నుంచి చూస్తున్నా, ఐ నో ఫ్రమ్ వనవాసం నుంచి. సో మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది?
9 years 9 ఇయర్స్ అవుతుంది. మీకన్నా సీనియర్ ఈయన 10 అన్నారు ఇందాక. నాకంటే senior. ఆయన 6 9 అంటున్నారు, మీరు 10 అంటున్నారు. నేను 6 అన్నాను. 6 అన్నారా? ఓకే. సరే ఫైన్. సో చూసుకుంటే ఈసారి మీ వాట్సాప్ స్టేటసెస్ అన్నీ కంటిన్యూ ఫాలో అయ్యే ఉన్నారు. సో ఈసారి గట్టిగా చేశారు ప్రమోషన్స్ ఈ సినిమాకి. మీరు అంత స్ట్రాంగ్గా నమ్మడానికి గల రీజన్ ఏంటి? ఈ Reason- క్యారెక్టరైజేషన్ని yeah. అండ్ మెయిన్లీ ఫిషర్ మ్యాన్ క్యారెక్టర్ చేస్తున్నారు త్రూ అవుట్ ద ఫిలిం. అండ్ తర్వాత ఏదో పొలిటికల్గా మారిపోతారని అనిపించింది ట్రైలర్ చూసాక. అది మనం సినిమా చూస్తేనే అదే. అర్థమవుతుందండి. నాకు అనిపించింది అని చెప్పాను, ఇదే అవుతుందని చెప్పట్లేదు నేను. సినిమా చూస్తే చాలా ట్విస్ట్లే ఉన్నాయి. ఆ, సో అంటే మీరు చెప్పినట్టు ఏంటంటే ఇన్ని ఇయర్స్లో ఇదే ఎందుకు స్ట్రాంగ్గా నమ్మామంటే, అంటే ఇంత ప్రమోషన్స్ చేయడానికి కూడా లిటరల్ ఏంటంటే మా డైరెక్టర్ జోయల్ కానీ నేను కానీ, సో మేము ఎలా అయిపోయామంటే ఒక ఎల్ఈడి స్క్రీన్ వేసుకుని ఆ, చుట్టూతో పోస్టర్లు అతికించుకుని ఆ. బండిలో ఒక ఆటో స్టిక్కర్లు వేసుకుని ఆల్మోస్ట్ ఇప్పుడు ఏపీ మొత్తం తిరిగేసి వచ్చాం. ఆహా. వెళ్ళడం, మైక్ పట్టుకోవడం, జనాలను పిలవడం, ఆ, ట్రైలర్ చూపించడం, రివ్యూస్ అడగడం, లేదంటే ఆటో స్టాండ్కి వెళ్ళడం, ఆటో స్టిక్కర్లు అంటే ఇది ఎందుకు చెప్తుందంటే చాలా ప్రౌడ్గా చెప్పుకున్నాను. ఉమ్, మేము సరదాగా అప్పుడు ఒక మాట అనుకునే వాళ్ళం, నువ్వు కథ చెప్పినప్పుడు మన ఇద్దరే ఉన్నాం, ఇది నిజం. లాస్ట్లో క్యూబ్లో అప్పుడు పరిగెడతాం, రేపు రిలీజ్ అనగా ఇవాళ ఆడాడుగా, ఉమ్, అది నిజం. ఈ మధ్యలో జరిగేదంతా నిజం ఉండదు. సో అని మేము బిలీవ్ చేసాం. అంటే మంచి ప్రాజెక్ట్ ఇస్తే దాని తర్వాత వచ్చే రిజల్ట్, ఎంజాయ్మెంట్, సక్సెస్ అంతా వేరుంటుంది. బట్ ఈ జర్నీలో చాలామంది వస్తారు పోతుంటారు. సో మేము అనుకున్న ప్రోడక్ట్ అనుకున్న దానికన్నా 100 times బాగా వచ్చింది. సో మేము ఇద్దరం అనుకున్నట్టు ఇంత మంచి సినిమాని మీరు అన్నట్టు ఇన్ని ఇయర్స్లో ఫర్ ది ఫస్ట్ టైం నా ఫోన్ హ్యాంగ్ అవుతుంది, నా వాట్సాప్ కంప్లీట్గా డైలీ ఫుల్ అయిపోతుంది. ఉమ్, నేను ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళందరూ నాకు మెసేజ్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంచి సినిమా తీసాం, దీన్ని ఎట్లయినా జనాల్లోకి తీసుకెళ్ళాలి. అది పోస్టర్ అతికిస్తామా, మైకులు పట్టుకుని అరుస్తామా, ఏం చేస్తాం పక్కన పెడితే, సినిమా థియేటర్కి వచ్చాక ఎలాగో ఖచ్చితంగా వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. బట్ ఈ సినిమాని ఎట్లయినా జనాల్లోకి తీసుకెళ్ళాలని మాకు ఎంత ట్రై చేస్తామో అంతవరకు మేము వెళ్ళిపోయాం. కానీ ఒకటి గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పటివరకు ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో, ఇప్పుడు రాజు సార్ ఎస్పెషల్లీ ఆయన గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన మాకు ఇచ్చిన సపోర్టు, ఇప్పుడు ఈరోజు కూర్చోబెట్టి ఆయన సెట్కి వచ్చినప్పుడు ఒక చిన్న సినిమాని ఒక పెద్ద సినిమా చేశారు. ఈవెన్ ప్రమోషన్స్కి కూడా మేము పడ్డ కష్టానికి ఇప్పుడు ఆయన వచ్చి దాన్ని ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. ఉమ్, సో నేను అనేది ఏంటంటే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రమోట్ చేయాలి. చేయకపోతే మనం పడ్డ కష్టం ఆల్రెడీ మీరు చూశారు. మనం అప్పుడు ఎంత కష్టపడ్డామో, బట్ దాన్ని ప్రమోట్ చేయలేకపోయాం. అప్పుడు సరైన ప్యాడింగ్ యాక్టర్స్ లేకపోవడం వల్ల చేసి అందరం కష్టపడ్డాం. సేమ్ ఇప్పుడు ఎలా పడ్డాం అప్పుడు కష్టపడ్డాం, దాన్ని నిలబడలేదు. మళ్ళీ నాకు 7 years పట్టింది, అంటే మళ్ళీ రైట్ ప్రాజెక్ట్ పట్టుకోవడానికి. ఈసారి వదలదలుచుకోలేదు. ఉమ్, ఎస్పెషలీ మా నాన్నగారు లేరు, ఈ సక్సెస్, ఈ సౌండ్ ఆయనకి వినపడాలని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. సో సూపర్. హోప్ఫుల్లీ 17th ఆ క్లాప్స్ ఆయన వరకు వెళ్తాయని చాలా స్ట్రాంగ్ నమ్ముతున్నాను. సూపర్. రాజేష్ గారు ఒక్క మాటలో మీ సినిమా గురించి చెప్పండి. ఒక్క మాటలో చెప్పాలా? తెరచాప అని మాత్రం చెప్పకండి. ఎలా ఉంటుంది ఏంటి అని అడుగుతున్నాను. 1 wordలో మీ సినిమా గురించి. ఒక వర్డ్లోనా? ఏం లేదండి, నేను చెప్పలేను, అది చూస్తే అర్థమవుతుంది ఓకే, అంతే. మీరు 1 word అబౌట్ యువర్ ఫిలిం. నేను అదే అన్న, తెరచాప అని చెప్పొద్దని ఆల్రెడీ చెప్పేసా. సొరచాప. సొరచాప వండారా ఆన్ లొకేషన్స్ అప్పుడు? అక్కడికి వెళ్ళినప్పుడు ఏమన్నా, అక్కడికి వెళ్ళినప్పుడు ఆన్ సెట్ లొకేషన్స్లో ఎలాగో మత్స్యకారులకు సంబంధించిందే కాబట్టి చేపల పులుసులు లాంటివి వండటాలు ఏమన్నా జరిగినాయా? అక్కడ ఉన్న ప్రజలు మేము ఎక్కడైతే చేసామో ఆ ఊర్లో వాళ్ళు చాలా చాలా ప్యూర్ సోల్ పర్సన్స్ అండి. ఆ, అంటే ఒక మనిషి ఇంటి బిడ్డను ఎలా చూసుకుంటారో అలా చూసుకున్నారు మా టీంని. ఓకే. తినకపోయినా పెట్టడం, ఉమ్, ఎవరన్నా అలసిపోయి కూర్చున్నా వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చి పెట్టడం, అలాంటి బ్యూటిఫుల్ పీపుల్స్ ఉన్నారు అక్కడ. ఓకే. సో వాళ్ళ ఊర్లో చేయడం అనేది మా అదృష్టం. అది ఎక్కడ, ఏ ఊర్లో జరిగింది షూటింగ్? ఇది పంపాదిపేట, వేమవరం అని ఈ 2 ఏరియాస్లో జరిగింది. ఓకే. తుని అదే తుని నుంచి ఒక 12 kilometers, 12-14 kilometers. అంటే వితౌట్ వాళ్ళ సపోర్ట్ మనం అసలు ఇంత పెద్ద సినిమా కంప్లీట్ చేసేవాళ్ళం కాదు. అంటే ఈ బడ్జెట్లో, కోర్స్ బడ్జెట్ కొంచెం ఎక్స్టెండ్ అయింది, అది కూడా మంచి కథని తీసే కార్యక్రమంలో కొంచెం ఎక్స్టెండ్ అయింది, కొంచెం టైం జరిగింది. బట్ వీళ్ళందరూ సపోర్ట్ వల్ల ఇంత పెద్ద సినిమా తీయగలిగాం. మా మూవీలో బిగ్ సపోర్టర్స్ వాళ్ళు. Hmm. నా గంగమ్మ తల్లి ఓకే. బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ మాకు. ఓకే. సో అయితే ఇందాక మనం మాట్లాడుకున్నాం లైక్ ఫిలింలోకి వస్తానన్నప్పుడు వాట్ యువర్ డాడ్ సెడ్ అని. అసలు మీరు ఎప్పుడు డిసైడ్ అయ్యారు, అట్ వాట్ ఇయర్ యూ డిసైడెడ్ ఫిలిమ్స్ చేయాలి అని? ఏదైనా అవకాశం వచ్చి మిస్ అవడం లాంటివి అన్నా? లేదండి, యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నాకు ఒక ప్యాషనేటెడ్
ఓకే మా మదర్ చెన్నై డాన్సర్ ఓకే అండ్ షీ ఈజ్ యాక్టర్ కూడా. మా ఫాదర్ ఇంకా యాక్టరే. సో వాళ్ళిద్దరిని చూసి నాకు నేను కూడా యాక్టర్ అవ్వాలి, నేను కూడా డాన్స్ చేయాలి అని చాలా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇచ్చాను. చాలా ఈవెంట్స్లో డాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ చేశాను. బట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత జాబ్ చేద్దామని ఉంది, ఈ ఫీల్డ్కి రావాలని థాట్ లేదు. డెస్టినీ ఇంకా అలా తీసుకొచ్చేసింది. సో అలాగే ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ అయిపోయింది. డిగ్రీ చదివేసి ఇంకా తర్వాత ఫర్దర్గా ఏం చదవాలన్నా ప్రైవేట్గా కద్దామని చూస్తున్నా. ఓకే. సో ఇఫ్ నాట్ సినిమా, నీ లైఫ్ ఊహించుకోవాలంటే అసలు ఏం అవుదామని అనుకున్నావు? నావీకి వెళ్ళిపోదాం అని చెప్పాను అనుకున్నాను. అయితే అగైన్ సారీ టు ఇంటరప్ట్ యూ, మళ్ళీ అడుగుతున్నాను అనుకోకు. ఫౌజీలో నీ క్యారెక్టరైజేషన్ అండ్ ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అని అంటే నీ మాటల్లో జస్ట్ ఐ వాంట్ లిటిల్ హైప్ ఎలా ఇస్తావు అన్నది చూద్దాం అనుకుంటున్నాను అంతే. అంటే మా క్యారెక్టర్ అంటే నార్మల్గానే ఉంటుంది, కానీ నేను ఫస్ట్ టైం ప్రభాస్ సార్ని చూడడం నాకంటే మాటలు రాలే ఆయన వస్తే, మరి రియల్గా ఇలా ఉంటారా అనిపించింది. రియల్గా ఇలా ఉంటారు ఏంటి, చాలా వినుంటావు కదా. సో నువ్వు చాలా పెద్ద పెద్ద వాళ్ళతో యాక్ట్ చేయడం జరిగింది చూసుకుంటే, నారప్ప కావచ్చు, సార్ కావచ్చు. సో నువ్వు డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ యాక్టింగ్ అన్నది నువ్వు చూస్తున్నావు కదా. సో ఈ ఫౌజీకి వచ్చేసరికి ఎలాంటి డిఫరెన్స్ చూసావు? అండ్ కంపేర్ టు దిస్ తెరచాపలో మీ డైరెక్టర్ గారు నీకు ఇచ్చినటువంటి కంఫర్ట్ ఏంటి, రెండు చెప్పు. కంఫర్ట్ అంటే తెరచాపలో యాజ్ యూజువల్గానే కొంచెం షార్ట్ షర్ట్ అంటే నేను ఫస్ట్ నుంచి చూస్తే నార్ప్లో కూడా కంఫర్ట్ అంటే నీకు బట్టల కంఫర్ట్ అర్థమైందా? సరే. అంటే స్టార్టింగ్ నుంచి నార్ప్లో కూడా ఒక చిన్న నెక్కరు షర్ట్ వేస్తారు. సార్ మూవీలో కూడా అది రిపీట్ అయింది. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నువ్వు నెక్కరో షర్ట్ వేస్తే సినిమా సూపర్ హిట్. అట్లా ఇందులో కూడా నెక్కరు షర్ట్ వేయించారు. ఫౌజీలో కొంచెం డిఫరెంట్ గా ఉంటది, కొంచెం ప్యాంట్ వేయించారు అనమాట. ప్యాంట్ కూడా ఏముండదు. ఓకే, ఒక్క మాటలో తెరచాప గురించి చెప్పు. తెరచాప అన్న మాట కాకుండా అంటే ఇప్పుడు నేను చెప్పేస్తే April 17th థియేటర్కి ఎవరు రారు, ఒక మాటలో చెప్పేస్తే. సో April 17th అందరూ థియేటర్కి వచ్చి చూస్తే తెరచాప అంటే ఏంటో తెలుస్తుంది అందరికి. ఓకే, మీరు బాగానే చప్పట్లు కొడుతున్నారు, మీరు చెప్పండి. ఇప్పుడు తెరచాప అంటే నేను ఆల్వేస్ ఎప్పుడు చెప్పినట్టే, అంటే ఇప్పుడు మోటార్లు ఇవన్నీ వచ్చినాయి, కానీ ఒకప్పుడు తెరచాప అంటే తీరానికి తీసుకెళ్ళేది, అంటే మనకి దారి డైరెక్షన్ చూపించేది. అది లేకపోతే మనం గమ్యం చేరలేం. ది సేమ్ టైం తెరచాప కూడా రేపు థియేటర్స్కి వచ్చిన వాళ్ళని డెఫినెట్గా తీరానికి తీసుకెళ్తుంది. అంటే అంటే బయటకు వచ్చేటప్పుడు ఓ సాటిస్ఫాక్షన్తో వస్తారు, ఎందుకు వచ్చామరా అని అయితే ఫీల్ అవ్వరు. పర్లేదు కొత్త వాళ్ళు ఒక మంచి ప్రయత్నం చేశారని ఒక హ్యాపీ ఫేసెస్తో బయటకు వస్తారు. పెట్టిన టికెట్ డబ్బులకి పైసా వసూలు సినిమా ఇస్తారు. 100%. మీరేం చెప్తారు పూజ? బెస్ట్ సోల్ అండి, బెస్ట్ సోల్. ఇప్పుడు ఒక్కడే నేను చెప్పిన కాన్సెప్ట్ని ఫాలో అయ్యారనమాట. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి మీరు పాట పాడతారా, డైలాగ్ చెప్తారా? డైలాగ్ ఏం చెప్తారు? డాన్స్ వేస్తారంటే ఇప్పుడు ఖాళీ లేదు. పాట పాడతారా? మీ సినిమా సాంగ్ కానీ ఏదన్నా యువర్ ఫేవరెట్ సాంగ్? నేను పాట పాడినండి. డైలాగ్ చెప్పండి. అయితే మీ సినిమాలో ఏదైనా పర్వాలేదు, మీ డాడీ డైలాగ్ చెప్పినా పర్వాలేదు. డాడీ డైలాగ్ చెప్పే అంత పెద్దదాన్ని కాదులేండి నేను. ఫస్ట్ ఆ హీరోయిన్ అడగండి, అక్కడ అడగండి, తర్వాత నేను అక్కడ ఫస్ట్ అక్కడ అడిగారు, అక్కడ అడగండి. భలే పాడుతారు పాటలు. 30 years ఇండస్ట్రీ అన్న డైలాగ్ కి బ్రాండ్ అంబాసిడర్ మీ డాడీ. మీరు డైలాగ్ చెప్పమంటే మంది అక్కడ అనమంటారు, అక్కడ లేదు. కమ్ ఆన్, తెరచాప ఇస్ గోయింగ్ టు బి సూపర్ హిట్ ఇఫ్ యూ సెట్ ద డైలాగ్. రెడీ? రాజేష్ యాక్షన్ చెప్పండి. ఏంటి బావా, సముద్రం తీసుకెళ్ళమంటే ఎప్పుడు ఏదో ఒకటి చెప్తావు. ఎప్పుడు తీసుకెళ్తావు నన్ను? తీసుకెళ్ళమంటే ఓ పెద్ద తిప్పేసుకుంటున్నావే. రిపీట్ చెప్పొచ్చు కదా, దాని కంటిన్యూషన్ డైలాగ్ చప్పట్లు పడుతున్నారు మీరు. పూజగా శక్తి ఎప్పుడు వన్ మోర్. శక్తి ఎప్పుడు ధర్మం వైపే ఉంటుంది, నేను తెరచాప వైపే ఉంటాను. సూపర్. రాజేష్ అర్చు అర్చయ్, పర్లేదు నేను చూసుకుంటామన్నా. డైలాగ్ అర్చి డైలాగ్ అడిగితే డైరెక్టర్ వైపు చూస్తున్నావు ఏందమ్మా? నన్ను అరిస్తే మాత్రం ఆఫ్ కెమెరా వచ్చి కొడేస్తాను. యాక్షన్ చెప్పండి. సరే కానీ ఇంకా ఈ భూపతి రాజు అంటే భూతలానికి అధిపతి, అలాంటి ఎందుకు ఎక్కువ చెప్పేస్తున్నారన్నా? కరెక్ట్ చెప్తున్నా కదా. మళ్ళీ వన్ మోర్.
సరే. రిపీట్. యాక్షన్. ఈ భూపతి రాజు అంటే భూతలానికి అధిపతి, అలాంటిది నేను వస్తున్నాను కూడా దీంతో సరసలాడుతూ కూర్చున్నావంటే, ఒకటి కర్ణబేరిలో కాచు చొచ్చుండాలి, లేదా వీడు కాయంలో కొవ్వు పెరిగి ఉండాలి. అలాంటిది వీడు డబ్బులు తీసుకుని సముద్రంలో చేపలా తిరిగేస్తున్నాడు. వాడు ఇప్పటికి డబ్బులు ఇవ్వకపోతే అప్పటిదాకా నిన్ను ఉంచుకుంటా. పర్లేదు, మధ్యలో కొంచెం శృతి తప్పినా లాస్ట్ వరకు కంటిన్యూ చేశారనమాట. రాక్స్, వాట్ యు ఆర్ గోయింగ్ టు రాక్? ఏం లేదు పాట పాడైతే పాజులు గీసులేదు. అసలు పాస్. ఏప్రిల్ 17 తెరచాప సూపర్ హిట్ అవ్వాలి. అది కూడా థర్డ్ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. నిక్కర చొక్కాతో వస్తున్నావు నువ్వు, సినిమా సూపర్ హిట్ అవుద్ది. బట్ నువ్వు డైలాగ్ చెప్తే డైలాగ్ నిజంగానే ప్రామిస్ పాట పాడైతే గుర్తులేదు. 17th పాట పాడు. డైలాగ్ అదే ఇందులో నీకు డైలాగులు లేవా? ఉన్నాయి, బట్ అంటే ఇది అయిపోయిన తర్వాత వేరే చేస్తాం కదండి. ఇప్పుడు ఆ మూడ్ లో ఉంటాం, అలా అని చెప్పి డైలాగ్ అని డైలాగులు చెప్తావు. గుర్తుపెట్టుకుంటాం. ఏం చెప్పను, మూడ్ లో ఉన్నాను అన్నావు కదా, అంతే. డైలాగ్ చెప్పు. అన్నయ్య Action చూడాలా? చెప్పండి. యాక్షనా? యాక్షన్ కమ్ ఆన్, వి ఆర్ గోయింగ్ డిలే. తొందరగా చెప్తాను. రోలింగ్. బావా మా అక్కని పెళ్లి చేసుకో బావా. మరి నేను సపోర్టింగ్ అన్నారు. అక్కడ సపోర్టింగ్, ఇక్కడ సపోర్టింగ్. కమ్ ఆన్, లాస్ట్ అండ్ నాట్ ద లీస్ట్, నవీన్ గారు మీ నుంచి ఒక డైలాగ్. డైలాగ్ పాట పాడతారా పోనీ? డైలాగ్ చెప్పండి అయితే. వాడిపోతే వీడిపోతే అని చెప్పమంటారు మా వాళ్ళు. కమ్ ఆన్. మేమంతా గంగపుత్రులం, మొండోళం మాత్రమే కాదు మొరటోళం కూడా. ఈసారి మా వాళ్ళ జోలికి రావాలన్నప్పుడు గుర్తెట్టుకో, వాళ్ళ ముందు ఈశ్వర్ గాడు ఉన్నాడని. ఆవిడ పేరు ఈశ్వర్ అన్నమాట. ఇది ఆడవాళ్ళ గురించి ఒక డైలాగ్. మా హీరోయిన్ లేడీస్ డైలాగ్ చాలా బాగుంది. చెప్పండి. అమ్మోరు తల్లిలో కన్నెర్ర సెత్తే కాటికి పోతావు, అర్థమైందా? ఫైట్ చేస్తున్నప్పుడు వచ్చే డైలాగ్ కదా ఇది, క్రేజీ. సో ఎనీవేస్, ఆల్ ది వెరీ బెస్ట్ మీ అందరికీ కూడా. మీకు మంచి మంచి పాత్రలు రావాలని, మీకు ఇంకా మంచి పాత్రలు రావాలని, నీకు దీన్ని ఇంకొకటి నీ సెంటిమెంట్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా హిట్ అవ్వాలి, సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నీ సెంటిమెంట్ వర్కౌట్ అయితే వీళ్ళందరికీ కూడా ఇంకొక మంచి కెరియర్ బిల్డ్ అవుద్ది. అండ్ నవీన్ గారు, మీరు పడ్డ కష్టానికి డెఫినెట్గా దీని నుంచి ఫ్రూట్స్ అయితే తీసుకుంటారని అనిపిస్తుంది. అండ్ పూజ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. చాలా క్యూట్గా బబ్లీగా ఉన్నారు, మీకు కూడా మంచి మంచి క్యారెక్టర్లు రావాలని, అండ్ మెయిన్లీ మీ ప్రొడ్యూసర్స్కి కాశుల వర్షం కురవాలని, డైరెక్టర్ గారికి మంచి గుర్తింపు రావాలని, మీ అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. సో ఈయన లాస్ట్గా చెప్పారు చూసారా, మొండోళ్ళు అని చెప్పి, అంతే మొండిగా అందరూ వర్క్ చేశారనమాట ఈ సినిమా కోసం. ఎవరు కూడా రెస్ట్ తీసుకుందాం, సర్లే చూద్దాంలా అన్న మూడ్లో అయితే ఎవరు లేరండి. చాలా చాలా కష్టపడి అక్కడ ఆ సిచ్యువేషన్ నాకు ఇందాక రాజు గారితో మాట్లాడుతుంటే చెప్పారు, ఎండలో వర్క్ చేయడం అంటే ఓకే, ఆ ఎడారిలాగా ఇసుక ఉన్న సముద్రం ఇసుక దగ్గర కూడా వర్క్ చేశారని చెప్పి అంత కష్టపడి చేశారనమాట. చాలా ఇష్టంగా కన్వర్ట్ చేసుకున్నారు అదంతా. సో మీరు కూడా డెఫినెట్గా తెరచాప సినిమా ఏప్రిల్ 17th థియేటర్లో మాత్రమే చూడండి. చిన్న సినిమాల్ని సపోర్ట్ చేయండి. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకున్నప్పటి వరకు చూస్తూనండి వోల్గా వీడియోస్. దిస్ ఈజ్ యువర్ హేమమాలి సైనింగ్ ఆఫ్. బాయ్. Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share, and subscribe.